తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదృష్టితో ఇద్దరు బిషప్లు తండ్రి, సింగం గారు, భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు తండ్రి, ఎంతో కృషితో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా తండ్రి అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం తండ్రి, వేదిక మీద వచ్చిన ప్రతి సేవకుడు, సేవకురాలను మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళకు కూడా సేవలు ఉన్నాయి, కానీ మేము ఈ గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి, అనేక సమాధానంతో కూడిన అంశంల కొరకు మేము ప్రార్థన చేయాలి అని ఎంతో భారంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముతున్నాం. మేము ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రార్థన మీ కృపా సింహాసనం చేరి ఉన్నదని మేము నమ్ముచున్నాం. తండ్రి, ఈ సమయంలో మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఈ దినము నేను ఆ సిరీస్ కంటిన్యూ చేస్తానండి. బిబ్లికల్ పారాడాక్సెస్ అనే అంశం నేను పోయిన వారం స్టార్ట్ చేశాను. పారాడాక్స్ అంటే చూడండి, ఒకే సెంటెన్స్లో రెండు అర్థాలున్న సెంటెన్స్ని పారాడాక్స్ అంటే, రెండు వ్యతిరేకమైన అర్థాలున్న సెంటెన్స్ని పారాడాక్స్ అని అంటారు. నేను మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను. ఐస్ హాట్గా ఉంటుందా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. కూల్గా ఉంటుంది సార్. కూల్గా ఉంటుంది. కానీ హాట్ ఐస్ అనే మీరు స్టేట్మెంట్ చదివితే దాన్ని పారాడాక్స్ అని అంటారు. అలాగే ఇంకొక స్టేట్మెంట్ కూడా నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. చందు బ్రదర్, లెట్స్ గో టు ద స్లైడ్. దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ అనే స్టేట్మెంట్ చూడండి కింద. ఇది సమాప్తంకి ప్రారంభము అనే స్టేట్మెంట్. దీన్ని కూడా పారాడాక్స్ అని అంటారు. ఇంకా నేను నెక్స్ట్ స్లైడ్ చూపించే ముందు ఈ ఒక సత్యము మరీ గుర్తు చేస్తున్నాను. నేను ఎన్నిసార్లు చెప్పినా సరే నేను టైర్డ్ అయిపోను. ఈ సత్యము మరీ మరీ గుర్తు చేయాలనే అనిపిస్తుంటుంది. అదేమనంటే, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి ఈ లోకంలో. ముఖ్యమైన పరిచర్యలే స్వస్థపరిచే పరిచర్య, సువార్త బోధించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, అన్నీ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య ఆయనను ఆరాధించే పరిచర్య అని దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను, పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? చెప్పండి. ఎవరైనా రోగిలు ఉంటారా? ఎవరు ఉండరు. అందరు కూడా ఆరోగ్యంగానే ఉంటారు. అలాగే ఎవరైనా పాపులు ఉంటారమ్మా సువార్త బోధించుటకు వాళ్ళ మధ్యన? చెప్పాలి. ఎవరు ఉండరు. సో ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న ప్రత్యేకమైన గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే పరిస్థితులు మన చుట్టూ మారుతూ ఉండొచ్చు, కానీ దేవుని మంచితనం ఎప్పుడూ మారదు. అప్పుడప్పుడు దీవెనలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు దీవెనలు కనిపించకుండా కూడా ఉంటాయి. కానీ మన దేవుని మంచితనం మారుతుందా? మారదు. అందుకే ఒక భక్తుడు, ఆయన పేరు నేను చెప్పట్లేదు, మీరే చెప్పాలి, నానా శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్తున్నాడు. ఆయన నీతిమంతుడే. ఆయన భార్య కూడా వచ్చి ఏమంటుందంటే, దేవుణ్ణి శపించి చనిపో అని అంటుంది. యోబు. సో యోబు ఆయన పలికిన సాక్ష్యం ఏంటి? ఆ భయంకరమైన పరిస్థితుల ద్వారా ప్రయాణమై వెళ్తుండగా మనోహర్ పాస్టర్ గారు చదివినిపిస్తారు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము, నా విమోచకుడు సజీవుడు. అయ్యా సారీ అండి, 23:10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు ఎల్రోయి దేవుడై ఉన్నాడు, చూచుచున్న దేవుడై ఉన్నాడు. నా జీవితంలో ఏం జరుగుతుందో ఆయన చూస్తున్నాడు. దీని వలన నేను మేలు పొందబోతున్నాను. ఈ శ్రమలంతా కూడా సమాప్తమైపోయిన తర్వాత నేనే మెరిచే బంగారం వలె ఉంటానని యోబు అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని మంచితనం బట్టి
మనం ఆయనను ఆరాధించే బదులమై ఉన్నాం. ఏ క్రైస్తవుడు నా దేవుడు మంచివాడనే సత్యం మీద ఆయన క్రైస్తవ జీవితంని కట్టుకుంటాడో, ఆయన జీవితంలో ఏ కష్టాలు నష్టాలన్నా రానియండి, ఆయన నిలకడగా ఉంటాడు. చూచుటకు అన్ని ఇల్లులు ఒకే రకం ఉంటాయి, కానీ ఏ ఇల్లు దేని మీద కట్టబడింది అనేది ఎప్పుడు తెలుస్తుంది? గాలి తుఫాను వచ్చినప్పుడే. ఏ ఇల్లు బండ మీద కట్టబడి ఉందో, నా దేవుడు మంచివాడనే సత్యం మీద కట్టబడి ఉన్నదో, అది ఏ గాలి తుఫానున రానియండి, అది నిలకడగా ఉంటుంది. ఏ ఇల్లు ఇసుక మీద కట్టబడి ఉన్నదో, అది గాలి తుఫాను వచ్చినప్పుడు కూలిపోతుంది. సో ఈ దినము, పోయిన వారం నేను స్టార్ట్ చేసిన సబ్జెక్టు అదే మీ ముందు తీసుకొని వస్తున్నాను. మన దేవుడు మర్మాలు బయలుపరిచే దేవుడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకున్నాం. మన దేవుడు మర్మాలు బయలుపరిచే దేవుడు. ఆ గుణం బట్టి ఆయనను మనం ఆరాధించే బదులమై ఉన్నాం. అందుకే కీర్తనకారుడు ఆయన చేసే ప్రార్థన ఏంటి? ప్రభువా, ఆశ్చర్యమైన సంగతులు నీ వాక్యంలో నేను చూచున్నట్లు నా కన్నులను తెరువు. అయితే ఈ పారాడాక్సికల్ సెంటెన్సెస్ ఏమున్నాయో బైబిల్లో, దాని అర్థం ఏంటో మనం సరిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనం వేరేళ్ళకి బోధించాలి, ఉపదేశించాలి. అయితే నేను ఈ దినము పోయిన వారమే చెప్పాను, సీతో కూడిన సబెడింగ్స్ వాడతాను అని. మొదటిగా క్యారెక్టర్, తర్వాత కాషన్, మూడోది చారిటీ, నాలుగోది కమాండ్మెంట్స్, ఐదోది క్రాస్, ఆరోది కంఫర్టర్, ఏడోది చర్చ్, 8 కాన్స్పీక్వస్, 9 సీడ్. అన్నిటి అర్థం కూడా నేను ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగులో కూడా చెప్తాను. పోయిన వారం మనం క్యారెక్టర్ అనే అంశంని మనం తీసుకున్నాం. ఒక క్రైస్తవునిలో 2 స్వభావాలు ఒకేసారి ఎలాగుంటాయి? ప్రభువారు శిష్యులని పరిచర్యకి పంపించే సమయంలో ఆయన పలికిన మాటలు ఏంటంటే, మీరు పావురం వలె నిష్కపటంగా ఉండండి, కానీ సర్పం వలె వివేకం కలిగి ఉండండి. అంటే దాని అర్థం ఏంటో అన్ని వివరంగా నేను పోయిన వారం పంచుకున్నాను. ఒకే వ్యక్తి లోపల పావురం లాంటి స్వభావం, సాతాన్ అలాగే సర్పం లాంటి స్వభావం కలిసి ఎలాగుంటుంది? అదొక పెద్ద ప్రశ్న. ఎందుకంటే సర్పంని మనం ఎలా చూస్తామంటే విషము విషము విషము, అలాగే పావురంని మనం ఎలా చూస్తామంటే పవిత్రత పవిత్రత పవిత్రత. 2 కలిసి ఎలాగుంటాయి అనేది నేను పోయిన వారము వివరంగా పంచుకున్నాను. ఎవరన్నా ఆ సెషన్ అటెండ్ కాకుండా ఉంటే మీరు యూట్యూబ్లో పోయిన సెషన్ని కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. అక్కడ బోధించిన విషయాలన్నీ కూడా ఆల్రెడీ చందు బ్రదర్ చక్కగా అప్లోడ్ చేసి మనకి యూట్యూబ్లో రికార్డ్ చేసి పెట్టి ఉన్నారు. అయితే నేను మరి ఈ అంశం గురించి చెప్తే మరి టైం ఎక్కువ అయిపోతుంది. నేను స్ట్రైట్ అవే సెకండ్ సబ్జెక్ట్కి వస్తాను. మనం సువార్త బోధించే విషయంలో ఎప్పుడు ధైర్యం కలిగి ఉండాలి అనే మాట మనకందరికీ చిన్నప్పటి నుంచి తెలుసు. సండే స్కూల్ దినం నుంచి అందరు కూడా సువార్త బోధించే విషయంలో, సాక్ష్యం పంచుకునే విషయంలో ధైర్యం చూపించాలి అనే మనకి నేర్పిస్తారు. ఇంకా పేతురు కూడా, జాగ్రత్తగా వినండి, పేతురు పెంతెకోస్తు దినం తర్వాత సాక్ష్యం పంచుకునే విషయంలోన్నా, సువార్త బోధించే విషయంలోన్నా పేతురువే ధైర్యము, ధైర్యమే పేతురు. ఇప్పుడు నేను ఒక స్లైడ్ కూడా చూపిస్తున్నాను, ఒక పిక్చర్ కూడా. సనద్రిన్ సభలో యూదుల నాయకులు పేతురు, యోహాన్ నించొని వాళ్ళు సాక్ష్యం పంచుకునే సమయంలో, వాళ్ళు సువార్త బోధించే సమయంలో వాళ్ళ ధైర్యంని చూసి వాళ్ళు ఆశ్చర్యపడిరి అనే మాట ఉన్నది. చందు బ్రదర్, లెట్స్ గో టు దట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇదంతా మనం పోయిన వారం చూసాం. ఇక్కడ చూడండి, ఆ సనద్రిన్ సభ నాయకుడు చైర్లో వెనకాల కూర్చొని లేడు, కానీ ఆశ్చర్యపడి ముందు వచ్చి చూస్తున్నా. చందు బ్రదర్, పాయింట్ అ కర్సర్ అట్ ది బాడీ లాంగ్వేజ్ ఆఫ్ ద సనెడ్రిన్ లీడర్. అక్కడ చూడండి, ఆయన ఆశ్చర్యపడి రిలాక్స్గా చూడట్లేదు, కానీ ఇదేంటి ఇంత చక్కగా ఆయన బోధ వీళ్ళు ఇంత ధైర్యంగా బోధ చేస్తున్నారని ఆశ్చర్యపడి చూస్తున్నారు. ఆకాశం కింద యేసు నామం తప్పితే రక్షించుటకు వేరే ఏ నామం లేదు అని పేతురు, యోహాను పలికినప్పుడు సనద్రిన్ సభలో ఉన్న నాయకులకు కూడా ఆశ్చర్యం పుట్టిందంట వీళ్ళ ధైర్యంని చూసి. ఒక్కసారి చదువుదామా మనోహర్ పాస్టర్ గారు? అపోస్తల కార్యం 4వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం వరకు చదవండి. 11 నుంచి 13 వరకు. 4వ అధ్యాయం 11 నుండి 13 వరకు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలనని గాని ఆకాశం క్రింద మనుష్యులలో ఇయ్యబడిన
మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామురులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. థ్యాంక్ యూ పాస్టర్ మనోహర్ గారు. అయితే ఇక్కడ చూడండి, క్యాప్షన్ కూడా ఉంది ఆ పిక్చర్ తో పాటు. పీటర్ ప్రీచ్డ్ విత్ బోల్డ్నెస్ అనే క్యాప్షన్ కూడా అక్కడ చందు బ్రదర్ చూపిస్తున్నారు చూడండి. పీటర్ ప్రీచ్డ్ విత్ బోల్డ్నెస్, కరేజ్ తో. ఇంకా వాళ్ళు ఆశ్చర్యపడి వీరు యేసుతో పాటు ఉన్నారు అని ఆశ్చర్యపడిరి. నేను కొంచెం లోతులు వెళ్తున్నాను. యేసుతో ఉన్నప్పుడు కూడా గెత్సెమని తోటలో వీళ్ళు పిరికితనం వలన పారిపోయారా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. యేసుతో ఉన్న వాళ్ళు అందుకు ఈ ధైర్యం వచ్చింది అని సనద్రీన్ సభలో ఉన్న యూదుల నాయకులు అనుకుంటున్నారు వాళ్ళ మనసులో. కానీ నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, యేసు ఉన్నప్పుడు కూడా గెత్సెమని తోటలో వాళ్ళతో పాటి వీళ్ళు పిరికితనంతో పారిపోలేదా? పారిపోయారు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో మార్పు ఎలాగొచ్చింది? యేసుతో ఉండటం వలన మార్పు రాలేదు, కానీ యేసు పరిశుద్ధాత్మగా వాళ్ళ హృదయంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ ధైర్యం వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆత్మ రూపిగా యేసు వాళ్ళలో ఉన్నాడు కాబట్టి ఈ ధైర్యం వచ్చింది. యేసుతో ఉన్నప్పుడు ఈ ధైర్యం లేదు, కానీ యేసు వాళ్ళలో ఉండటం వలన ఈ ధైర్యం వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఎనీవే, అది కూడా నా మెయిన్ పాయింట్ కాదు. మెయిన్ పాయింట్ ఏంటంటే, పెంతికోస్తు దినం తర్వాత పేతురువే ధైర్యమే పేతురు. ఇంకా ఆ పేతురు పలికిన మాటలేంటి? ఆయన మొదటి పత్రికలో, ఎవరన్నా మీ పవిత్రమైన జీవితంని చూసి మీలో ఉన్న నిరీక్షణ బట్టి మీరు పవిత్రమైన జీవితం జీవిస్తున్నారు. ఎందుకు ఒక క్రైస్తవుడు పవిత్రమైన జీవితం జీవిస్తాడండి? ఆయనకి బెటర్ ఫ్యూచర్ ఉంది పరలోకంలో అని తెలుసుకొని. ఇక్కడ మన నేత్రాశ, శరీరాశ, జీవటంబంతో కూడిన శోధనలు మనం ఎలాగా తట్టుకోగలుగుతున్నాము? ఒకటి పరిశుద్ధాత్మ శక్తి చేత, ఇంకొకటి అరే ఈ ఆనందం కంట దేవుడు నా కొరకు దాచిపెట్టిన ఆనందం ఇంకా గొప్పది, ఆ ఆనందం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అనే శుభప్రదమైన నిరీక్షణ మనలో ఉంది. కాబట్టి మనం యేసు వలె ఒక దినం మార్చబడబోతున్నాం. కాబట్టి ఆ నిరీక్షణ బట్టి మనం పవిత్రులుగా జీవిస్తున్నాం. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను బ్రదర్ పాస్టర్ మనోహర్ గారి చేత. 1 యోహాను 3వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. ఆ శుభప్రదమైన నిరీక్షణ ఏం చేస్తుంది? మనల్ని పవిత్రులుగా జీవించడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది, బలపరుస్తున్నది. 1 యోహాను 3వ అధ్యాయం 2-3 వచనాలు. సార్ యోహాను ఆర్ పేతురు సార్? 1 యోహాను 3వ అధ్యాయము 2-3 వచనాలు. సార్, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగాని ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చూసుకొనును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ నిరీక్షణ కలిగి ఉన్నవాడు యేసు ఎలాగ పవిత్రంగా ఉన్నాడో ఆయనని కూడా, ఆ క్రైస్తవుడు కూడా యేసు వలె పవిత్రంగా ఉంటాడు. సో ఈ పవిత్రమైన జీవితము ఒక ముఖ్యమైన కారణం అవుతుంది అన్యులు ప్రభు వైపు ఆకర్షించబడే విషయంలో. నేను మన స్కూల్స్లో, మన కాలేజెస్లో ఒక మారు మనసు పొందిన క్రైస్తవుడు వేరే స్కూల్ స్టూడెంట్స్ అన్నా, కాలేజ్ స్టూడెంట్స్ అన్నా వల్గర్ జోక్స్ క్రాక్ చేసేటప్పుడు వాళ్ళతో పాటు కలిసి నవ్వడు. దాన్ని బట్టి వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు క్లాసులు బంక్ చేసి సినిమాలకు వెళ్తుంటే ఒక క్రైస్తవుడు వాళ్ళతో పాటు సినిమాలకు వెళ్ళాడు. అలాగే ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఒక క్రైస్తవుడు, వేరే వాళ్ళందరూ కూడా లంచం తీసుకునే సమయంలో ఈ క్రైస్తవుడు లంచం తీసుకోడు. ఈ పవిత్రమైన ఈ పవిత్రమైన జీవితం ఏం చేస్తుందంటే అన్యులని మన వైపు ఆకర్షిస్తుంది. ఈ నిరీక్షణ ఏమున్నదో అది మమ్మల్ని పవిత్రులుగా ఉంచుతుంది. కాబట్టి ఈ నిరీక్షణ బట్టి కొంచెం మంది వచ్చి ప్రశ్నలు అడుగుతారు. ఎందుకండి మేము అందరం జోకుల్లో వేసుకొని నవ్వుకునే సమయంలో మీరెందుకు నవ్వట్లేదండి? మేము సినిమాస్కి వెళ్తుంటే మీరెందుకు రావట్లేదండి? మేము బార్స్కి వెళ్ళి బ్రాందీ తాగుతుంటే మీరెందుకు తాగట్లేదండి? మేము అందరం లంచం తీసుకుంటుంటే మీరు లంచం ఎందుకు తీసుకుంటలేరండి అని అడుగుతారు. అప్పుడు సాక్ష్యం పంచుకునే అవకాశం దొరుకుతుంది. జాగ్రత్తగా వినండి, సాక్ష్యం పంచుకునే అవకాశం మనకి దొరుకుతుంది.
సాక్ష్యం పంచుకునే విషయంలో మరీ చెప్పాను మీతో, మరి గుర్తు చేస్తున్నాను. పేతురువే ధైర్యము, ధైర్యమే పేతురు. కానీ అదే పేతురు ఏం రాస్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. ఇదే పారాడాక్సికల్ సెంటెన్స్ సాక్ష్యం పంచుకునే విషయంలో మన గురించి, మన నిరీక్షణ గురించి వచ్చి అడిగిన వాళ్ళతో మనం ఎలాగో స్పందించాలంట. ఒకసారి చదవండి మనోహర్ పాస్టర్ గారు. 1 పేతురు 3:15 దిస్ ఇస్ పారాడాక్సికల్. ఎందుకంటే మనం సండే స్కూల్ దినం నుంచి వినే విషయం ఏంటంటే సాక్ష్యం పంచుకునే విషయంలో ధైర్యం చూపించాలని. మరి పేతురు ఏమంటున్నాడు? పేతురువే ధైర్యము, ధైర్యమే పేతురు. పెంతెకోస్తు దినం తర్వాత పేతురు మాటలు ఏమున్నాయి? పేతురు మాటల్లో ఏమున్నాయి ఒకసారి మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:15 నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ ఎక్కడి నుంచి వచ్చిందండి భయము? ఇప్పుడే పేతురు సనద్రిన్ సభలో అందరి ముందు నించొని ధైర్యంతో సాక్ష్యం పంచుకున్నాడు. సనద్రిన్ సభలో అనేకులకు ఆశ్చర్యం పుట్టింది ఆయన ధైర్యం. మరి అదే పేతురు ఏమంటున్నాడు ఇప్పుడు? సాత్వికముతోను భయముతోను. సాత్వికం ఓకే, భయం ఎక్కడి నుంచి వచ్చింది? దేన్ని బట్టి భయం మన హృదయంలో ఉండాలి? ఇప్పుడు ఏ వ్యక్తి మన జీవితంలో ఉన్న పవిత్రతని చూసి, ఆ పవిత్రత వెనకాల ఉన్న నిరీక్షణను కూడా చూసి వచ్చి ప్రశ్నలు అడుగుతున్నాడు, ఆయన మన ముందు నించొని ఉండొచ్చు, ఆర్ మన ముందు కూర్చొని ఉండొచ్చు. ఇప్పుడు ఏ విషయం బట్టి నేను యేసు రాయబారిగా నా మనసులో భయం పెట్టుకోవాలి అని అంటే, నేను పలికే ప్రతి మాట ఇప్పుడు ఈ వ్యక్తితో, నేను పలికే ప్రతి మాట ఈ వ్యక్తితో ఆయనని ప్రభు వైపు ఆకర్షించాలే కానీ ఆయనని ప్రభు దగ్గర నుంచి దూరం చేయకూడదు అనే విషయం బట్టి నా హృదయంలో భయం ఉంటే నేను ఆలోచించి జాగ్రత్తలు పాటించి ప్రతి మాట పలుకుతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ విగ్రహారాధికుడా, నీతో నాకేం పని అని నా సాక్ష్యము ఆ స్వభావంతో నేను ప్రారంభం చేస్తే సాత్వికం కనిపిస్తుందా నా మాటల్లో? ప్రేమ కనిపిస్తుందా? కనిపించదు. కానీ నా మనసులో ఒక పవిత్రమైన భయం ఉంటే, ఏ వ్యక్తి నా ముందు కూర్చొని ఉన్నాడో, ఏ వ్యక్తి నా ముందు నించొని ఉన్నాడో, ఆయన నా మాటలు విని ప్రభు వైపు ఆకర్షింపబడాలి కానీ దూరం అవ్వకూడదు అనే విషయం బట్టి నా మనసులో ఆ పవిత్రమైన భయం ఉంటే నేను ఆలోచించి జాగ్రత్తలు పాటించి ప్రతి మాట నేను పలుకుతాను. మరి ఆల్ విత్ మీ? అందుకే ఒక భక్తుడు అన్నాడు, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఒక భక్తుడు చాలా జ్ఞానంతో కూడిన మాటలు పలికాడు సాక్ష్యం పలికే విషయంలో. చందు బ్రదర్, అది ఏంటంటే ఇంగ్లీష్లో నేను చదివి తెలుగులో చెప్తున్నాను. యూ కెనాట్ కట్ ద నోస్ అండ్ ఆస్క్ సంబడీ టు స్మెల్ ద రోజ్. క్యాన్ యూ? ఒక వ్యక్తి ముక్కు కోసి షారోన్ పుష్పం వాసన చూడు బాబు అంటే చూస్తాడా? పారిపోతాడు అక్కడి నుంచి. సో ఏ విషయంలో నా మనసులో భయం ఉండాలి సాక్ష్యం పలికే విషయంలో, ఏ విషయం బట్టి నా హృదయంలో భయం ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ వచనం వెనకాల ఉన్న అర్థం ఏంటి? పేతురువే ధైర్యం కదా సాక్ష్యం పలికే విషయంలో. మరి ఆయనే రాస్తున్నాడు సాక్ష్యం పలికే విషయంలో మీ మనసులో భయం ఉండాలి అని. మరి ఏ విషయంలో భయం ఉండాలి? ఇంకా ఉదాహరణకి నేను 2 వాక్య భాగంలో మీ ముందు తీసుకొని వస్తున్నాను. చంద్ర బ్రదర్, లెట్స్ లుక్ అట్ దట్ స్లైడ్. పౌలు భక్తుడు కూడా ఎటువంటి జాగ్రత్తలు పాటించాడో సాక్ష్యం పలికే విషయంలో, సువార్త బోధించే విషయంలో మనము చూద్దాం. ఆయన ఏథెన్స్ పట్టణంలో ఉన్నప్పుడు ఆయనకు అనేక విగ్రహాలు కనిపిస్తున్నాయి. అక్కడ సువార్త మెల్లంగా ప్రేమపూర్వకంగా బోధించే సమయంలో అక్కడ ఉన్న ఏథెన్స్ పట్టణంకి చెందిన భక్తులందరూ కూడా, అంటే విగ్రహారాధికులందరూ కూడా పౌల్ గారు మేము ఒక చోటకు వస్తాం, ఆ చోట పేరు మార్స్ హిల్. మరి చెప్తున్నాను, ఆ చోట పేరు మార్స్ హిల్. మేమందరం కూడా ఆ చోటకు వస్తాం. మీరు ఏదో దేవుని గురించి చెప్తున్నారు కదా, ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారు కదా, మేమందరం కలిసి ఒక చోటకు వస్తాం, ఆ చోట పేరు మార్స్ హిల్. మీరు మీ మనసులో ఏముందో బోధించండి అని ఏథెన్స్ పట్టణంలో అనేక విగ్రహారాధికులు, వాళ్ళు అనేక విగ్రహాలను పూజిస్తున్నారు. వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి మార్సిల్ ఫోరంకి వచ్చినప్పుడు పౌల్ భక్తుడు నించొని పలికిన మొదటి మాటలేంటి? ఏథెన్స్ పట్టణం వార్లారా,
మీరు చాలా భయభక్తి కలిగి ఉన్న వాళ్ళ లెక్క నాకు అనిపిస్తున్నారు అని స్టార్ట్ చేస్తాడు. ఒకసారి ఆ వాక్య భాగం కూడా నేను పాస్టర్ మనోహర్ గారితో చదివిస్తాను. ఏథెన్స్ పట్టణం వారలారా, ఏ విగ్రహారాధికులారా, మీతో నాకేం పని, మీరందరూ కూడా ఇప్పుడు నరకంకి తోయవేయబడతారు అని అలా స్టార్ట్ చేయట్లేదు ఆయన ప్రసంగంని, ఆయన సాక్ష్యం పలకటంని. ఎలాగ స్టార్ట్ చేస్తున్నాడు మనోహర్ పాస్టర్ గారు? ఒకసారి చదవండి. ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయముల్లో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంతకి వాళ్ళు ఎవరండి? అందరూ అనేక విగ్రహారాధికులు, అందరు విగ్రహారాధికులే. కానీ ఎంత ప్రేమపూర్వకంగా స్టార్ట్ చేస్తున్నాడు చూడండి ఆయన ప్రసంగం, వారు సాక్ష్యం పలకటం. ఇప్పుడు ఈ మాటల చేత ఒక బ్రిడ్జ్ కడుతున్నాడు ఆయన. మనం ఎప్పుడు అన్యుల మధ్యన ఉంటామో మనం ముందు 2 చాయిసెస్ ఉంటాయి. ఒకటి గోడ కట్టటము, ఇంకొకటి వంతెన కట్టటం. గోడ ఈజీగా కట్టవచ్చు వాళ్ళని చిన్న చూపు చూసి, వాళ్ళని గేలి చేస్తూ మన మనసులో. కానీ వంతెన కట్టటము అని అంటే ప్రేమ అవసరం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి మనం మర్చిపోకూడదు, యేసు మనల్ని మార్చకుండా ఉంటే మనం కూడా ఆ గుంపులోనే ఉండేవాళ్ళం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ సత్యం మనం ఎప్పుడూ మర్చిపోదానికి ఆస్కారం లేనే లేదు. యేసు మనల్ని మార్చకుండా ఉంటే మనం కూడా చీకట్లోనే ఉండేవాళ్ళం, మనం కూడా విగ్రహారాధికులుగానే ఉండేవాళ్ళం, మనకు కూడా నిరీక్షణ అనేది ఉండేది కాదు. యేసు మనల్ని మార్చాడు కాబట్టి మనలో ఆ వ్యత్యాసం వచ్చింది. మన సొంత శక్తితో రాలేదు, కానీ యేసు కృప చేత, యేసు శక్తి చేత అది వచ్చింది. ఆ సత్యంని మనం ఎప్పుడు మర్చిపోకుండా ఉంటే మన మనసులో సాత్వికం ఉంటుంది, సాక్ష్యం పలికే విషయంలో జాగ్రత్తలు మనం పాటిస్తాం. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు, ఇంకొక వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నానండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు చదివి వినిపించండి పాస్టర్ మనోహర్ గారు. యూదుల మధ్య ఉన్నప్పుడు నేను యూదుడై ఉంటేని. ఒకసారి చదవండి. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడును కాను గాని, క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులు సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పరిచర్యలో 3 A's మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి అవైలబిలిటీ, రెండోది అడాప్టబిలిటీ, మూడోది అకౌంటబిలిటీ. జ్ఞాపకం పెట్టుకోండి. అవైలబిలిటీ అంటే మనం యోగ్యులము, అందుకు దేవుడు వాడుకుంటున్నాడు కాదు. ప్రభువా, నా బలహీనతలు ఏంటో నీకు తెలుసు, అయినా సరే నీ కృప చేత నన్ను వాడుకో, అది అవైలబిలిటీ. రెండోది అడాప్టబిలిటీ, పరిస్థితులు బట్టి మనము సాక్ష్యం పంచుకోవాలి, సువార్త బోధించాలి. పౌలు భక్తుడు ఏథెన్స్ పట్టణం ప్రజల ముందు నించొని ఎంత ప్రేమతో ఆయన సాక్ష్యం పంచుకోవడం స్టార్ట్ చేశాడు చూడండి. అందుకే ఈ మాటలు చెప్తున్నాడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో. యూదుల మధ్యన ఉన్నప్పుడు నేను యూదుడై ఉంటిని, ధర్మశాస్త్రం లేని వాళ్ళ మధ్యన ఉన్నప్పుడు నేను ధర్మశాస్త్రం లేని వాడు వలే ఉంటిని, బలహీనుల మధ్యన ఉన్నప్పుడు నేను బలహీనుడై ఉంటిని. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? Building a bridge is more important than constructing a wall. Are you all with me? సో ఏదో కామన్ పాయింట్ని తీసుకొని నేను ముస్లిమ్స్తో మాట్లాడేటప్పుడు అబ్రహాంని నేను తీసుకొని నా సువార్త బోధించడం స్టార్ట్ చేస్తాను. అలాగే హిందూస్తో నేను మాట్లాడేటప్పుడు వేదాసులు ఉన్న కొన్ని విషయాలు, వాళ్ళు కూడా బలిలు అర్పించే వాళ్ళు పాపం క్షమాపణ కొరకు, వాళ్ళు కూడా ఒక గొర్రెపిల్లని సిలువ వేసేవాళ్ళు. మనం వేదాసరిగా చదివితే మనకు ఆ సత్యం అర్థమవుతుంది. వాళ్ళు కూడా గొర్రెపిల్లని సిల్వ వేసేవాళ్ళు, దానికి కూడా ముళ్ళ కిరీటం పెట్టేవాళ్ళు, దాన్ని కూడా సైడ్లో పొడిచేవాళ్ళు, పొడిచినప్పుడు కారే రక్తంని వాళ్ళు తాగి క్షమాపణ కోరుకునేవాళ్ళు. ఇవన్నీ కూడా వేదాసులు ఉన్నాయి. సో సమ్ కామన్ పాయింట్ని మనం తీసుకొని సువార్త బోధించడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అన్యుల మధ్యన ఉన్నప్పుడు, బలహీనుల మధ్యన ఉన్నప్పుడు నేను బలహీనుడై ఉంటుంది. ఏ విధం చేతనైనను నేను ఆ ఆత్మలని రక్షించుటకు అని పౌలు భక్తుడు అంటున్నాడు. మూడోది ఏంటంటే అకౌంటబిలిటీ. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చి ఉన్నాడు, లేఖనం అంతా కూడా మనకి ఇచ్చి ఉన్నాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? బుద్ధి కలుగుటకై. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
ఒక్కసారి చదవండి బ్రదర్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? పౌలు ప్రవర్తనను సంగతులు చూసి, పేతురు ప్రవర్తనను చూసి మనకేం పుట్టాలి? ఒక్కసారి చదవండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. బుద్ధి కలుగుటకై లేఖనం రాయబడాను. జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరన్నా క్రూరంగా ప్రవర్తిస్తే ఎలాగ ప్రజలు స్పందిస్తారు? ఎవరు ప్రేమపూర్వకంగా వాళ్ళ దగ్గర వెళ్తే సాక్ష్యంని తీసుకొని ప్రేమను చూపిస్తూ సువార్త బోధిస్తే ప్రజలు ఎలాగ స్పందిస్తారు? అందుకు పేతురు, ఆయనే ధైర్యమే పేతురు ఏమని అంటున్నాడు అని అంటే, మీ దగ్గర వచ్చి మీలో ఉన్న నిరీక్షణ బట్టి మీ పవిత్రమైన జీవితంని చూసి హేతువాడుగు ప్రతి వానికి ప్రతి నిమిషము సిద్ధంగా ఉండండి జవాబిచ్చుటకు. కానీ జవాబిచ్చేటప్పుడే ఎలాగ మనం ప్రవర్తించాలంట? సాత్వికముతోను భయంతోను. ఆ భయం అనే మాట దేన్ని బట్టి రాయబడింది అది వివరంగా మీతో నేను పంచుకోవాలని నేను కోరుకున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకంటే క్రైస్తవులు సామాన్యంగా సాక్ష్యం పంచుకోవటము అని అంటే ధైర్యంతో అని అంటారు. కానీ అదే పేతురు ఎక్కడ సనద్రి సభ ముందు నించొని ధైర్యంగా బోధించాడో ఆయనే రాస్తున్నాడు ఈ మాటలు. సో అడాప్టబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 A's జ్ఞాపకం పెట్టుకోండి క్రైస్తవ పరిచర్యలో: అవైలబిలిటీ, అడాప్టబిలిటీ, అకౌంటబిలిటీ. లేఖనం అంతా కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు మనకి. 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం రాపించాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 21వ వచనం 24వ వచనం రాపించాడు. అది చదివిన తర్వాత మనం దేవునికి లెక్కలు ఇచ్చుకోవాలి. దాని ప్రకారంగా మనం పరిచర్య చేస్తున్నామా లేదా అనేది. వచ్చే వారము వేరే బిబ్లికల్ పారాడాక్స్ని కూడా మనం తీసుకుందాము. ఇంకా అనేక మర్మాలు ఉన్నాయి బైబిల్లో. అవన్నీ కూడా మనము పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి ఆ మర్మాలన్నీ కూడా మనము గ్రహిద్దాము. మన క్రైస్తవ పరిచర్యలో మనము వాడుకుందాం. నేను చిన్న ప్రార్థన చేసి బిషప్ గారికి ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో తండ్రి 2 బిషప్లు, సింగం గారు, భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు తండ్రి. 2 బిషప్లను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ దినం మీరు మాతో పలికిన మాటలు మేము వినే వాళ్ళంగానే కాకుండా వేరేలతో పంచుకునేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే వినే వాళ్ళంగానే కాకుండా మా క్రైస్తవ పరిచర్యలో అమలు పరిచేటట్లు కూడా మమ్మల్ని సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.